పాడి పంటలతో కళకళలాడాల్సిన పల్లెలు కరువు కాటకాలతో మూడువారి సందడిగా ఉండాల్సిన గ్రామాలు జనం లేక వెలవెలబోతున్నాయి. కర్నూలు జిల్లాలో ఎటు చూసినా తాళం వేసిన ఇళ్లు, అక్కడక్కడ వృద్ధులు చిన్నారులే దర్శనమిస్తున్నారు. కరువు పరిస్థితుల కారణంగా పంటలన్నీ ఎండిపోయి చేయడానికి పనులు లేక పల్లె జనం పట్టణం బాట పట్టారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. వానలు కురిస్తే బంగారం పండే భూములు వానల్లేక నోరెళ్లబెట్టాయి. ఖరీఫ్లో కురిసిన అరకొర వర్షాలకు వేసిన పంటలన్నీ ఎండిపోయాయి. పెట్టిన పెట్టుబడులు నేలపాలై అప్పుల భారం భరించలేక బతుకు జీవుడా అంటూ రైతులు, కూలీలు వలస బాట పట్టారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలైన కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. వరుసగా 4వ ఏడాది కర్నూలు జిల్లాను కరువు వదల్లేదు. గత 3 ఏళ్లతో పోల్చితే ఈసారి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. మొత్తం 54 మండలాలు ఉండగా 50 మండలాలు కరువు కోరల్లో చిక్కాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాగునీరు సైతం దొరకడం కష్టమైపోయింది. పశువులకు గడ్డి సంగతి సరే. మేము పంట అనేది లేదు. ఇంకా మరి వానలేక వానే మొత్తానికి వానే లేదు. మరి ఎట్లా బతికేది? టోర బిమ్మేసారు తినేది, బాగా అలా తెచ్చుకునేది, ఏడన్నా ఏరుకులు పోయేది, దుడుచుకొచ్చుకునేది, తినేది. సిగ్గులు వేరు అందరూ ఊరు కాలేనట్లే. మరి సంగం మంది వేరే, ఒక ఇంటికి ఒకరు ఇద్దరు ఉండరు సార్, అంతే. 3 కొడుకులు పోయారా, ఒక కొడుకోటి ఇక్కడ ఉన్నాడు. హైదరాబాద్కి పోయారు. ఏం చేస్తాం మరి, ఆడొకతో బతికొస్తారు. మరి వాన దేవుడు లేదు సార్, వర్షం లేదు, ఏం లేదు, వడ్లు లేవు, ఏం లేవు తినేకి. సుగ్గికి పోయారా మరి, వానలో వర్షం లేక బతకలేక పోయారా. పొలాలు లేవు, 3 ఎకరాలు పెత్తేసింటికి 3 సెంచులు చిక్కేది. నా కొడుకు, కోడెండ్లు, మరి బిడ్డలు అందరు పోయారు. పేరమ్మా నీ పేరు? గాయత్రి. ఏం చదువుతున్నావు? 5వ క్లాస్ చదువుతున్నా. మీ అమ్మా నాన్న ఎక్కడికి పోయినారు? అనంతపురం పోయినారు. 2 కొడుకులు 2 బిడ్డలు. కొడుకులు ఎక్కడికి పోయినారు? పోయారు, ఇట్లా ఏడిచిపోయారా, సుగ్గులు పోయారా, బెంగళూరు పోయారా, గుంటూరు పోయారా, ఎక్కడెక్కడ పోయారా. మంత్రాలయం నియోజకవర్గంలోని పొలాలు ఇవి. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో ఈ విధంగా బీళ్లున్నాయి. ఏటా మంచి వర్షాలు కురిస్తే 2 పంటలు పండే పొలాలు ఈ విధంగా పంటలు లేక వెలవెలబోతున్నాయి. దీంతో గ్రామాలన్నీ కల తప్పాయి. కరువు కాటేసిన పరిస్థితుల్లో కడుపు నింపుతుందనుకున్న ఉపాధి హామీ పథకం అక్కరకు రాలేదు. పనులు అంతంత మాత్రమే కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, త్రివేంద్రం నగరాలకు జనం వలసపోయారు. చాలా దుర్భరంగా ఉంది సార్. వర్షాలు లేక, పంటలు లేక, ఉపాధి లేక చాలా దుర్భరంగా ఉంది. అందరూ వలసాలి. మన ఊరు ఎట్లా ఉంది సార్, అక్కడ రణరణంటుంది కదా. పరిస్థితి ఏం బాగాలేదు సార్. ఈ సంవత్సరం వర్షాలు లేక వాన సంవత్సరం వాన లేదు. ఈ సంవత్సరం వాన ఎప్పుడు పడలేదు. ఒక్క వాన పడిందే కడ వాన పడేది ఇంతవరకు. అంత పొలాల్లో ఇప్పుడు పొలాలు చూసినారు, గింతావో చెట్టుకు 1 కాయ ఉంటే 2 కాయలు. రైతుల పైన ముగిసింది, ఇంకేమేం లేదు. ఇంకా సుగ్గిలు వలసలు పోలా బతకాల. ఈ సంవత్సరం అయితే వలసలు మెద్దరికి మేత లేదు, ఏం లేదు. పంటలు లేవు మాకు, వాన వర్షమే లేదు, ఏం లేదు. అంత బతకని పోయారా, మా ఇంట్లో కూడా పోయారు ఇద్దరు. వర్షాలు లేకుండా పంటలు ఏమి లేవు, బతుకుని కష్టం ఉండి కాసి పోయాము. అక్కడ మేము సుగ్గి పోయి 20 రోజులు దుడుచుకొచ్చి అక్కడ పెండ్లు అయిపోయావు. మరి వచ్చి ఊర్లో ఉన్నప్పుడు ఇది కర్నూలు జిల్లాలోని పరిస్థితి. కరువుతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో షామీ టీవీ న్యూస్, కర్నూలు జిల్లా.